నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా అంటే ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు షెడ్యూల్ వస్తుంది అనేటువంటి దాని మీద ఇప్పటికే చిచ్చు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కొంత స్లోగా ఉన్నాయి. అధికార పక్షం అభ్యర్థులు, కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతూ కొంత వేగంగా పావులు కదుపుతోంది అనేటువంటి ఒక చర్చ ఉంది. ఈ విధంగా కొంత తెలుగుదేశం జనసేన కూటమి పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటనతో కొంత ఊపు వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందేమో ముప్పేట దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. ఒకవైపున చంద్రబాబు నాయుడు రోడ్ షోలు, ఇంకొక వైపున నారా లోకేష్ యువగళం, ఇంకొక వైపున వారాహి విజయయాత్ర పవన్ కళ్యాణ్ది. ఈ విధంగా ముప్పేట దాడి జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత తెలుగుదేశం జనసేన ప్రకటన చేసినప్పటికీ కూడా కలిసి పోటీ చేస్తామని, ఆ తర్వాత ఉమ్మడిగా యువగళం నవశాఖం బహిరంగ సభ తప్ప పెద్ద యాక్టివిటీ లేదు. అరే, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఏంటి ఇంత నిరుత్సాహము, నిత్తేజము, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక అనుమానము, చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా రావటము, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి వ్యూహం, వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఉంటాయి కదా, దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఇద్దరూ ప్రజల్లోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంట్లో భాగంగానే ఈ నెలలో సుమారుగా ఈ నెల 5వ తేదీ నుంచి సభలు మొదలుపెట్టి 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 26 జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో 25 సభల్ని నిర్వహించాలని, భారీ బహిరంగ సభలు. అంటే ఒక్కొక్క పార్లమెంట్లో 4, 5, 6, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 16-17 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అయితే ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభకి మినిమంగా 2 లక్షల మందిని సమీకరించి పెద్ద ఎత్తున ఉమ్మడి బహిరంగ సభలు, తెలుగుదేశము జనసేన కలిసి బహిరంగ సభలు నిర్వహించాలి. దీంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతాల్లో పాల్గొనబోతున్నారు, ఆయన ప్రసంగించబోతున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఎక్కడ చేయబోతున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కలిసి ఎక్కడ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు అనేది ఒక షెడ్యూల్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే వెల్లడించి ఉన్నాడు. 5వ తారీఖు నుంచి ఇక జెట్ స్పీడ్లో తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి ఈ బహిరంగ సభలు జరగబోతున్నాయి. దీంట్లో భాగంగానే మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశం కూడా సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ ఒక 6 అంశాలు, ఇంకొక 5-6 అంశాలు జనసేన ఇచ్చింది. 12 అంశాలు వరకు కూడా ఇవన్నిటిని కలిపి 2 బహిరంగ సభలు, భారీ బహిరంగ సభలు మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి ఈ నెలాఖరులో తిరుపతి, అదేవిధంగా అమరావతిలో బహిరంగ సభలు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో, ఇంకొకటి ఉత్తరాంధ్రలో కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెలలో బహిరంగ సభల ద్వారాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో ఒక్కసారి ఒక జోష్, ఇది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది అనేటువంటి విషయాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాల్లో బాగుంది. దీంట్లో భాగంగా బీసీలకి జగన్మోహన్ రెడ్డి గాలం వేస్తున్నాడు. బీసీలకు నేను ఎక్కువ మందికి సీట్లు ఇస్తున్నాను, రెడ్లకు సీట్లు తగ్గిస్తున్నాను, బీసీలు అని చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్తున్నాడు పదే. అందుకే నేను ఈ కొత్త ముఖాలను మారుస్తున్నాను, కొంతమంది ఇక్కడ వాళ్ళని అక్కడికి మారుస్తున్నాను, అందుకే అని చెప్తున్నాడు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం జై హో బీసీ అనేటువంటి సభను కూడా మంగళగిరిలో రేపు తెలుగుదేశం పార్టీ నిర్వహించబోతోంది. బీసీలు మొత్తాన్ని కూడా సమీకరించి రేపు అధికారంలోకి వస్తే బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ బీసీలకు సంబంధించినటువంటి కూడా ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఆదరణ, బీసీలకు సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉందో అదంతా కూడా మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మేము తీసుకొస్తామనేటువంటి విధంగా ప్రజలకు వివరించి, ఇది అన్ని జిల్లాల్లో కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని, అదేవిధంగా న్యూట్రల్గా ఉండేటువంటి బీసీ సంఘాలు, వివిధ కులాల వారీగా సంఘాలు, 56 కార్పొరేషన్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమి ఎవరికేమి నిధులు ఇచ్చినటువంటిది లేదు, ఒక రుణం ఇచ్చినటువంటిది లేదు, ఒక లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అవన్నిట్లో కూడా వీళ్ళు కూడా కమిటీలు వేశారు. 56, 58 కులాలకు సంబంధించినటువంటి కమిటీలు వేశారు. అందుకు అనుగుణంగా ఆయా కులాల వారీగా కూడా మీటింగ్లు పెట్టాలనేటువంటి ఆలోచనలో ముందుకు వెళ్తున్నాడు. ఈ నెలంతా కూడా ప్రజల్లో ఉండి ప్రజల మధ్య గడపాలనేటువంటి ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. నారా లోకేష్ అయితే 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన యువగళం పాదయాత్ర నడిచింది, 3132 కిలోమీటర్లు. ఇప్పుడు
78 నియోజకవర్గాలు ఆయనకు మిగిలిపోయినట్టు ఉన్నాయి కదా. ఆ 78 నియోజకవర్గాల్లో నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టేసి 5,000 నుంచి 10,000 మంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో రేపు ఎన్నికల్లో ఏ విధంగా బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడుల్ని దాష్టికాలను ఎదుర్కోవాలనేటువంటి అంశం మీద ఆయన సర్వసన్నద్ధం చేసేటువంటి విధంగా యువతని, అదేవిధంగా అందరినీ కూడా సర్వసన్నద్ధం చేసేటువంటి దిశగా నియోజకవర్గాల వారి మీటింగులకి నారా లోకేష్ సిద్ధమవుతున్నారు. బహుశా ఆయన సంక్రాంతి నుంచి మొదలుపెట్టేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో కొన్నాళ్ళు తిరిగి అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలని కొంత ఆర్థిక సహకారం అందించి వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. విజయనగరం జిల్లాలో 4వ తేదీన పార్వతీపురం, మన్యం, అదేవిధంగా శ్రీకాకుళం 5, విశాఖ జిల్లాల్లో ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముందు పర్యటన భువనేశ్వరి చేపడుతున్నారు. అందరికీ వాళ్ళని పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షలు ఎంతో ఇస్తారనుకుంటా. ఆ విధంగా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో న్యాయం గెలవాలని తిరిగారు. మరి తర్వాత చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆవిడ తిరగటం లేదు, మరి వాళ్ళ కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత భువనేశ్వరికి లేదా, వదిలేశారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ విమర్శిస్తున్నారు. ఒక రకంగా ఇది ఈ విమర్శ కొంత నష్టం కలిగించేటువంటి అంశమే తెలుగుదేశం పార్టీకి. అందుకోసమనే ఒకవైపున చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ సభలు జరిగిన భువనేశ్వరి కూడా నిజం గెలవాలి పేరుతో ఎక్కడెక్కడైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో అవన్నీ కవర్ చేసేంత వరకు ఆవిడ కూడా తిరిగి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధంగా, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు, మహిళల మీద ఈ ప్రభుత్వం దాడులు, ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవటం కానివ్వండి, అదేవిధంగా మహిళల మీద దాడులు, దాష్టికాలు, అదేవిధంగా మహిళలు మిస్సింగ్ కేసులు, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం, దశల వారీ మధ్య నిషేధం జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం, ఇవన్నీ అంశాల ప్రస్తావన ఆవిడ సభల్లో మహిళలందరూ వస్తారు కాబట్టి ఆవిడ ఈ అక్రమ కేసులు వీటి మీద ప్రస్తావన చేసినా మిగతా వచ్చినటువంటి లీడర్లు, ఇప్పుడు వంగలపూడి అనిత తెలుగుదేశం మహిళ, ఇలాంటి వాళ్ళందరూ ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం మీద విమర్శలు చేసేదానికి అవకాశం ఉండదు. ఇది ఎంతో కొంత ఎన్నికల సమయంలో మహిళలను కొంత తమ వైపు తిప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద ఉన్నారు. ఈ విధంగా కొంత వేగంగా పెరిగితే తెలుగుదేశం జనసేనలో కొంత జోష్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది.